आगना था मला रंता डाउन ना देखने पर भी मेरी आँख तमन्ना हाँ الفاتحة ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి వాడవాడలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే 5 కోట్ల మందికి ఆరాధ దీపము అమరావతి తెచ్చిన నాయకుడు, అమరావతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి ఈ దినం అమరావతి రాజధానిగా చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ దినం పెద్ద దర్గా గురువు గారి ఆశీర్వాదాలు కావాలని ఇక్కడికి రావడం, వాళ్ళ గురువు శిష్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను జరిగి అన్నీ కూడా అందరూ కూడా నిండు నూరేళ్ళు ఉండాలి, కుటుంబం అంతా బాగుండాలి, అదేవిధంగా ముందుకు పోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా దర్గా స్వామిని అదేవిధంగా దర్గాలో ఉన్న గురువులను అందరినీ కూడా ప్రార్థించాం. మా నాయకుడు నిండు నూరేళ్ళు ఉండాలి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దిక్సూచిగా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో కూడా ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఇతర
కంట్రీలో కూడా ఆయనకు ఏమన్నారు, ఎందుకంటే ఐటీ తెచ్చిన వ్యక్తి. ఈ దినం ప్రతి ఒక్క ఉద్యోగంలో ఉన్నారు అమెరికాలో అంటే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా మరవలేరు. ఈ చంద్రబాబు నాయుడు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఎవరు మరవలేరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన ఐశ్వర్యము, ఆరోగ్యము, నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఇదే విధంగా ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారములు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఒక ఆదర్శమైన వ్యక్తిని, ఒక దిక్సూచి గల వ్యక్తిని ప్రసాదించిన ఆ అల్లా భగవంతుడిని మనము నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఆయన 76వ జన్మదిన శుభ సందర్భమున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారంటే దానికి నిదర్శనం వచ్చేసి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి, మరువలేనివి. మన ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తర్వాత ఏమాత్రం కూడా మన గల్లా పెట్టే ఖజానా ఖాళీ ఉన్నా కూడా ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఆయన మొక్కువని ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకురావాలా, దీన్ని ప్రపంచ స్థాయిలోనే అమరావతి రాజధానిని నిర్మాణం చేపట్టాలా అని చెప్పి ఆయన పట్టుదల, తపన, సంకల్పాన్ని పూర్తిగా ఆ అల్లా భగవంతుడు ఆయనకు ఆయుర్వేద్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ఆయుర్వేద్యాలతో ఉండాలని చెప్పి కూడా మేమంతా కూడా ఈరోజు పెద్ద దర్గాలో దువా చేయడం జరిగింది. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉండాలి. మాన్యశ్రీ గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రము ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆయనకు మొత్తం కూడా ఆయనకు అందరం కూడా ముక్త కంఠంతో శక్తి, యుక్తి ప్రసాదించాలని ఆ అల్లాను నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి, సృష్టించబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఇవాళ వాడవాడల రాష్ట్రమంతా కూడా, దేశమంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు చేసి ఐటీ పరిశ్రమకు పోయినారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇవాళ ఘనంగా చంద్రబాబు నాయుడు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క పండుగలో వాతావరణంలో అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. చాలామంది 2020 విజన్ అంటే ఇదేందో విజను, 30 సంవత్సరాలకు ఎవడు చూస్తాడు, ఎవడు పోతాడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంది, మన కళ్ళ ముందర కనపడతా ఉంది. హైదరాబాదు, సైబరాబాద్ సిటీ అనేది ఎంతోమంది లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి నేత ముందు చూపుతాం. ఇవాళ 2047 అని మనం కూడా అమరావతి గురించి మాట్లాడుతున్నాం, విడిపోయే రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే 15-20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రము ఎక్కడికో తీసుకొని పోతాను, స్వయం అభివృద్ధిలో ఈ యొక్క రాష్ట్రం ఉంటుంది, అది తనకు తానే అద్భుతాలు సృష్టించుకుంటూ ముందుకు పోతుందని చెప్పి ఉద్దేశంతో ఒక ముందు చూపుతో 20 ఏళ్ళ ముందు చూపుతో మళ్ళీ ఆయన అమరావతిని సృష్టించబోతూ ఉన్నాడు. అదేవిధంగా వైజాగ్లో ఇవాళ ఐటీ పరిశ్రమ, పెద్ద పెద్ద ఐటీ పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి, కడతా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మిట్టల్ ఐరన్ ఫ్యాక్టరీ కూడా 1,00,000 కోట్ల పైన, దాంతో కూడా మొన్ననే శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా మరి ఉక్కు పరిశ్రమ రాబోతూ ఉంది. అదేవిధంగా మన రాయలసీమనంతా కూడా ఉద్యానవన ప్రాంతంగా తయారు చేస్తారని చెప్పేసి ఆయన శపథం పూన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ముందు చూపు ఉన్నటువంటి విజనరీ లీడర్, ఆయన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి పాఠాలు. అందుకే ఆయన స్ఫూర్తి మాకందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలా, ఏమి చేయాలనేది. కాబట్టి ఆయనకు నిండుగా నూరేళ్ళు మరి అల్లా దీవించాలని, ఆయన ముందుకు పోవాలని. ఈ దర్గా కూడా చాలా దూరంలో వచ్చాడు. లాస్ట్ 2 ఏళ్ల కిందట మరి ఇక్కడే ఇఫ్తార్ విందు కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే ఆయన ముస్లింల యొక్క పక్షపాతి, ఎంతోమంది ముస్లిం మైనారిటీ నాయకులందరినీ కూడా పైకి తీసుకొస్తున్న వ్యక్తి. కాబట్టి ఏదైనా సరే అల్లా చల్లని దీవెనలు
మా చంద్రబాబు నాయుడు మీద ఉండాలని, నిండు నూరేళ్ళు ఉండాలని, ఈ రాష్ట్రము ప్రగతి పదంలో ముందుకు పోవాలని చెప్పేసి మేమంతా ఆశిస్తా ఉన్నాం.